హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి సూక్ష్మీకరణలు అంటే సింప్లిఫికేషన్స్. ఏదేని దత్తాంశాన్ని సూక్ష్మీకరించేటప్పుడు కింది బోర్డ్ మాస్ గుర్తుల క్రమంలో గుర్తించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చారనుకోండి, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు బోర్డ్ మాస్ అనే గుర్తులను ఉపయోగించి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ బోర్డ్ మాస్ అంటే చూడండి, బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్ అంటే గుణకారం, డి అంటే డివిజన్ భాగాహారం, ఎం అంటే మల్టిప్లికేషన్ అంటే గుణకారం, ఏ అంటే అడిషన్ కూడికం, ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అంటే తీసివేత. ఇప్పుడు ఏదైనా ఒక దత్తాంశాన్ని సూక్ష్మీకరించేటప్పుడు అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లమ్ని తీసుకుందాం. 9 × 10 - 2 + 8 / 2 అనే ఒక ప్రాబ్లమ్ని తీసుకుందాం అనుకోండి. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఈ బోర్డ్ మాస్ అనే గుర్తులను ఉపయోగించి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. బి అంటే బ్రాకెట్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఎక్కడైనా బ్రాకెట్ ఉందా? లేదు. ఓ ఆఫ్ అంటే గుణకారం, డి అంటే డివిజన్ ఉందా? ఫస్ట్ డి చూసుకోవాలి, డివిజన్ చూసుకోవాలి. డి అంటే డివిజన్ ఉంది అంటే ఇదేమవుతుంది 9 × 10 - 2 ప్లస్ ఇక్కడ ఫస్ట్ డివిజన్ చేయాలి. 8 / 2 ఏమవుతుంది? 4 అవుతుంది. నెక్స్ట్ 9 × 10 ఏమవుతుంది? 90 - 2 + 4. తర్వాత ఏం చూసుకోవాలి? అడిషన్ అంటే ఇక్కడ చూడండి, 90కి ప్లస్ ఉంది, ప్లస్ 4కి ప్లస్ ఉంది. 90 + 4 ఏమవుతుంది? 94 - 2. ఆన్సర్ 94 - 2 ఎంత? 92. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 3 × 10 - 3 + 16 / 4. ఇక్కడ మనకి ఉన్న రూల్ ఏంటిది? బోర్డ్ మాస్ BODMAS. ఈ రూల్ని ఉపయోగించి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చూసుకోవాలి? డివిజన్. ఎక్కడైనా డివిజన్ ఉందా? ఉంది. అది ఎంత? 3 × 10 - 3 + 16 / 4 ఏమవుతుంది? 4. 4 1s 4 4s 16. నెక్స్ట్ రూల్ ఏంటిది? మల్టిప్లికేషన్. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉందా? మనకి ఉంది. 3 × 10 ఏమవుతుంది? 30. 30 - 3 + 4. ఇక్కడ నెక్స్ట్ చూడండి, మల్టిప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? అడిషన్ ఉందా? 30కి ప్లస్ ఉంది అండ్ 4కి ప్లస్ ఉంది. 34 - 3. 34 - 3 ఎంత? 31. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 3 + 4 × 5 / 2 - 6 / 7ను సూక్ష్మీకరించండి. మనకు ఉన్న రూల్ ఏంటిది? బోర్డ్ మాస్. ఫస్ట్ బి అంటే ఏంటిది? బ్రాకెట్. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎక్కడైనా బ్రాకెట్ ఉందా? ఉంది. ఎంత? 3 + 4 × 5. 4 × 5 ఎంత? 20 / 2 - 6 / 7. ఇది బ్రాకెట్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్ ఎక్కడైనా ఉందా? ఇది 4 × 5 కదా, ఉంది, అయిపోయింది. నెక్స్ట్ డివిజన్ ఇందులో ఎక్కడైనా ఉందా? ఉంది. ఇక్కడనేమో అంటే ఇక్కడ బ్రాకెట్ లోపల ఉంది, ఇది హోల్కి 7 అనేది హోల్ మొత్తానికి డివైడ్ చేస్తుంది కాబట్టి ఇది సాల్వ్ అయిన తర్వాత ఇది సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, 3
ప్లస్ 20 డివైడెడ్ బై 2 ఎంత 10 మైనస్ 6 హోల్ డివైడెడ్ బై 7. నెక్స్ట్ డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ అడిషన్ ఏముంది 3 ప్లస్ 20 మైనస్ 6, ఇదేమో మైనస్ ఇదేమో ప్లస్ 13 మైనస్ 6, 10 ప్లస్ 3 ఏమవుతుంది 13 మైనస్ 6 హోల్ డివైడెడ్ బై 7. ఈ బ్రాకెట్లో ఉన్నది చూసుకోవాలి. 13 మైనస్ 6 ఎంత అవుతుంది 7 డివైడెడ్ బై 7. 7 డివైడెడ్ బై 7 ఎంత అవుతుంది 7 1s 7. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 1. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి 6 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 6 హోల్ డివైడెడ్ బై 6 బై హోల్ బై 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 డివైడెడ్ బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఇక్కడ చూడండి మనకి ఉన్న రూల్ ఏంటిది బోర్డ్ మాస్. బి అంటే బ్రాకెట్ ఇక్కడ ఎక్కడైనా ఉందా, ఉంది పైన దానికి. ఎంత 6 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 6 ఎంత 24 హోల్ డివైడెడ్ బై 6. ఇక్కడ మనకి చూడండి ఇక్కడనేమో హోల్కి డివైడెడ్ బై ఉంది, అంటే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేసిన తర్వాతనే ఈ హోల్ది చూసుకోవాలి, మొత్తానికి చూసుకోవాలి. కానీ ఇక్కడ చూడండి కింద 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 డివైడెడ్ బై 4, అంటే ఈ డివైడెడ్ బై అనేది ఓన్లీ దీనికి సంబంధించింది మాత్రమే. సో ఇక్కడ ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసిన తర్వాతనే ఇటు సైడ్ రావాలి. 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 డివైడెడ్ బై 4 ఎంత అవుతుంది 4 డివైడెడ్ బై 4 ఎంత 1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 24 డివైడెడ్ బై 6 ఎంత 6 1s 6 6 4s 24 4 బై 4 ప్లస్ 4 ప్లస్ 4 ఎంత అవుతుంది 4 ప్లస్ 4 8 8 ప్లస్ 4 12 12 ప్లస్ 1 13 4 by 13. This is the answer. Next fourth problem 1 plus whole of 1 minus bracket 1 minus 4 minus 3 divided by 1 by 3 ను సూక్ష్మీకరించండి. ఇక్కడ చూడండి మనకి ఉన్న ఫార్ములా ఏంటిది, రూల్ ఏంటిది బోర్డ్ మాస్. ఫస్ట్ బ్రాకెట్ చూసుకోవాలి. ఇక్కడ మనకున్న దాంట్లో ఇచ్చిన ప్రాబ్లంలో బ్రాకెట్ ఎక్కడైనా ఉందా అంటే ఉంది. అదేంటిది 4 మైనస్ 3 1 ప్లస్ బ్రాకెట్ 1 మైనస్ మళ్ళీ బ్రాకెట్ 1 మైనస్ 4 మైనస్ 3 హోల్, ఇది బ్రాకెట్లో ఉంది కాబట్టి 4 మైనస్ 3 1 డివైడెడ్ బై 3. ఇక్కడ 1 మైనస్ డివైడెడ్ బై 3 ఉంది కదా, ఇది 1 ప్లస్ 1 మైనస్ మైనస్ ఆఫ్ 1 మైనస్ ఇక్కడ 1కి 1 డివైడెడ్ బై 3 ఉంది, అంటే 1 డివైడెడ్ బై 3 కదా. దీన్ని ఏం చేయాలి 1 డివైడెడ్ బై 3ని రివర్స్ చేయాలి, అంటే 1 బై 3. దీన్ని రివర్స్ చేసుకోవచ్చా అంటే 1 ఇంటూ 3 అంటే రెసిప్రోకల్. 1 ప్లస్ 1 మైనస్ 1 మైనస్ ఆఫ్ 1 ఇంటూ రివర్స్ అయితే ఏమవుతుంది 3 బై 1 అవుతుంది. 1 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 1 మైనస్ 1 మైనస్ ఎంత 1 ఇంటూ 3 3 1 ప్లస్ 1 మైనస్
ఇదెంత -2 1 ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది +2 ఎంత 1 + 2 ఎంత 3 అవుతుంది 1 + 3 4. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి క్లాస్. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.